Hi, welcome to Aramba Academy. Myself, MS Panikumar, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్. మనకి జూనియర్ లెక్చరర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 28/12/2023. ఈ నోటిఫికేషన్‌లో జూనియర్ లెక్చరర్‌కి సంబంధించి ఎకనామిక్స్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే, మన ఎకనామిక్స్ సబ్జెక్ట్‌లో 12 పోస్ట్స్ ఉన్నాయి. అంటే జోన్ 1లో 2 పోస్టులు, జోన్ 2లో 2, జోన్ 3లో 2, జోన్ 4లో 6. మొత్తం టోటల్ పోస్టులు ఎన్నొచ్చాయి? 12 పోస్టులు ఉన్నాయి. ఈ 12 పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషను ఇప్పుడు రీసెంట్‌గా జూన్ 16, 2025 నుంచి జూన్ 26, 2025 వరకు కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎక్సెప్ట్ 20థ్, 22 తప్ప మిగిలిన అన్ని రోజుల్లో కూడా ఎగ్జామ్ జరుగుతాయి. మనకొచ్చి ఈ జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్ ఇది 16-23, 28-12-23 జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్ ఏపీ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఏపీ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో ఈ జూనియర్ పోస్టులు 12 పోస్టులకి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతది. ఈ ఎగ్జామ్‌కి సంబంధించి రిటన్ ఎగ్జామ్‌కి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైపు సిలబస్ ప్యాటర్న్ ఎలాగుంటదంటే, పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటది. ఈ జనరల్ స్టడీస్‌లో నంబర్ ఆఫ్ క్వెషన్స్ 150 క్వెషన్స్ ఉంటాయి. డ్యూరేషన్ 150, మాక్సిమం మార్క్స్ 150. అలాగే పేపర్ 2 అంటే కన్సర్న్ సబ్జెక్ట్. మనం ఎకనామిక్స్ కాబట్టి ఎకనామిక్స్ కన్సర్న్ సబ్జెక్ట్‌లో క్వెషన్స్ వచ్చి 150 ఉంటాయి. డ్యూరేషన్ 150 మినిట్స్ ఉంటాయి. ఈ 150 క్వెషన్స్‌కి టోటల్ క్వెషన్ 300 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వెషన్ 2 మార్క్స్. అంటే 150 ఇంటూ 2 300 మార్క్స్. అంటే పేపర్ 1 150, పేపర్ 2 300 కలిపితే టోటల్ 450. ఆటోమేటిక్‌గా 50 మార్క్స్ ఎవరైతే ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యారో వాళ్ళకుంటది. అంటే మనకు మొత్తం టోటల్ మార్క్స్ వచ్చి 500 మార్క్స్ ఉంటాయి. అంటే పేపర్ 1లో 150 మార్క్స్, పేపర్ 2లో 300 మార్క్స్ ప్లస్ 450 ప్లస్ 5 మార్క్స్ 50 మార్క్స్ అంతా కూడా ఇంటర్వ్యూలో ఉంటాయి. ఇప్పుడు మనం జనరల్ స్టడీస్‌కి ఒకసారి వెళ్దాం. జనరల్ స్టడీస్‌లో వాళ్ళు టాపిక్‌లు ఇచ్చారు. మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూ ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనం ఇండియన్ ఎకానమీ చదువుతున్నప్పుడు ఎకనామిక్స్‌లో ఇండియన్ ఎకానమీ ఈ 6థ్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఇదో చాప్టర్ కవర్ అవుద్ది. మేజర్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుద్ది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈ 3 చాప్టర్‌లు కూడా ఇంచుమించుగా ఇండియన్ ఎకానమీలో కవర్ అవుతాయి. ఇండియన్ ఎకానమీ చదువుతున్నప్పుడు, ప్లానింగ్ చదువుతున్నప్పుడు మేజర్ ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్, ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీ, నేషనల్ లెవెల్‌లో ఏ విధంగా ఉంది, స్టేట్ లెవెల్‌లో ఏ విధంగా ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఏ విధంగా ఉందో మనం చదవచ్చు. రీసెంట్ కరెంట్ అఫైర్ అనుకోండి, ట్రంప్ దిగుమతి సుంకాల్ని భారతదేశంతో రుద్దడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఇండియన్ ఎకానమీలో ఇంటర్నేషనల్ ట్రేడ్ చెప్తున్నప్పుడు చెప్తాము. ఇప్పుడు మన ఎకనామిక్స్ కన్సర్న్ సబ్జెక్టు ఎన్ని మార్క్స్ ఉంటదంటే 300 మార్క్స్ ఉంటాయి. 300 మార్క్స్‌కి ఎన్ని బిట్స్ ఇస్తారంటే 150 బిట్స్ ఇస్తారు. ఈ 150 బిట్స్‌కొచ్చి టోటల్ చాప్టర్స్ ఎన్ని ఉంటాయంటే 8 చాప్టర్స్ ఉంటాయి. 8 చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ మైక్రో ఎకనామిక్ అనాలిసిస్, సెకండ్ చాప్టర్ మాక్రో ఎకనామిక్ అనాలిసిస్, థర్డ్ చాప్టర్ వచ్చి డెవలప్మెంట్ అండ్ గ్రోత్, ఫోర్త్ చాప్టర్ మనీ అండ్ బ్యాంకింగ్, ఫిఫ్త్ చాప్టర్ పబ్లిక్ ఫైనాన్స్, సిక్స్త్ చాప్టర్ ఇంటర్నేషనల్ ట్రేడ్, సెవెంత్ చాప్టర్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎయిత్ చాప్టర్ ఎయిత్ చాప్టర్ is the quantitative methods. In these quantitative methods, statistical method one paper, economic methods one paper, next one is the టైమ్ సిరీస్ మోడల్ ఒక పేపర్, మ్యాథమెటికల్ మెథడ్స్ ఒక పేపర్. అంటే మొత్తం మనకి 8 చాప్టర్స్ ఉంటాయి. ఎకనామిక్స్ చదవడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మనకి 8 చాప్టర్స్ కంప్లీట్ చేసుకుంటాం. దాంతో పాటు ఫస్ట్ చాప్టర్‌లో కరెంట్ అఫైర్ కూడా సబ్జెక్ట్ చెప్తున్నప్పుడే కరెంట్ అఫైర్ ఇండియన్ ఎకానమీ చదువుతున్నప్పుడు కరెంట్ అఫైర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీలో డెమోగ్రఫిక్ ఫ్యూచర్స్ అంటే డెమోగ్రఫీ మీన్స్ ద పాపులేషన్ ఎడ్యుకేషన్. అంటే పాపులేషన్ గురించి చదువుతున్నప్పుడు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? ప్రెజెంట్ పాపులేషన్ ఎంతుంది? 2011 ఇస్తున్నారు. 2021లో ఎంతుంది? 2021లో మన పాపులేషన్ ఎంతుంది? ఏ ఏరియాలో ఈ పాపులేషన్ ఫెర్టిలిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. ఇలాగ అన్నీ కూడా కరెంట్ అఫైర్‌కి కవర్ అవుతాయి. ఇండియన్ ఎకానమీ చదువుతున్నప్పుడు ఇక్కడ కవర్ అవుతాయి. ప్లానింగ్ మనం ఎన్ని ప్లాన్స్ కంప్లీట్ చేసాం? ఏ ప్లాన్ ఇంపార్టెంట్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఇంపార్టెంట్ గివెన్ టు ద అగ్రికల్చర్. లాస్ట్ 12th 5 ఇయర్ ప్లాన్ ఇంపార్టెంట్ టు ద ఫాస్టర్ ఇంక్లూసివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్. అప్పుడు సస్టైనబుల్ గ్రోత్ డెవలప్మెంట్ గురించి చదివేటప్పుడు కరెంట్ అఫైర్‌లో చదువుతాం. ఇంక్లూసివ్ గ్రోత్ కూడా కవర్ అవుతూ ఉంటది. ఇలా చదువుతున్నప్పుడు మనకి ఎకనామిక్స్‌లో 300 మార్క్సే కాకుండా 150 150 మార్క్స్ జనరల్ స్టడీస్‌లో ఉండి 150 మార్క్స్‌లో అట్‌లీస్ట్ 25 మార్క్స్ అయినా సరే ఎకనామీ కవర్ చేస్తది. ఈ 25 ప్లస్ 300 అంటే 325 మార్క్స్. ఈ 325 మార్క్స్‌కి ఖచ్చితంగా మనం ఎటువంటి అయినా సరే ఎకనామిక్స్ మీద ఈ 325 మార్క్స్ మీద అట్‌లీస్ట్ 250 మార్క్స్ గెయిన్ చేసుకోవాలి. ఆ గెయిన్ చేసుకోవడానికి చేయవలసిన వర్క్ అంటూ ఏంటంటే మైక్రో ఎకనామిక్ అనాలిసిస్ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఎకనామిక్ అనాలిసిస్ చదువుతున్నప్పుడు, డిమాండ్ అనాలిసిస్ చదువుతున్నప్పుడు ప్యూర్‌గా డిమాండ్ అనాలిసిస్ గురించి చదువుతూ ఆటోమేటిక్‌గా దానికి నంబర్ ఆఫ్ బిట్స్ ఇస్తాం మేము. నంబర్ ఆఫ్ బిట్స్ అంటే రీసెంట్ మన
కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోని, బెంగాల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఇచ్చిన బిట్స్ ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేసుకుంటూ ఇస్తుంటుంటాం. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌కి సంబంధించిన కాన్సెప్ట్ వస్తది. ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కూడా చెప్తాం. ఇలాగా మైక్రో ఎకనామిక్స్ మన ఎగ్జాంపుల్ చూడండి. ఎన్ని చాప్టర్స్ ఇస్తారు? 8 చాప్టర్స్ ఇస్తారు. ఎన్ని మార్క్స్ ఇస్తారు? 150 మార్క్స్‌కి ఇస్తారు. అంటే 150/8 చాప్టర్స్ డివైడ్ చేసామనుకోండి, ఇంచుమించుగా మనకు ఒక్కొక్క పేపర్ నుంచి, ఒక్కొక్క టాపిక్ నుంచి అట్‌లీస్ట్ 20 వరకు రావచ్చు. 20 అది 20 ఇంటూ 8 అంటే 160 అంటే 19, 20 దగ్గర ఇంచుమించుగా 8 చాప్టర్స్. ఏ చాప్టర్‌ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. 8 చాప్టర్స్ ఒక్కోసారి కొన్ని చాప్టర్‌లో 30 మార్క్స్ వస్తాయి. కొన్ని చాప్టర్‌లో 20, 15 అలా వస్తుంటాయి. అంటే మనం అట్‌లీస్ట్ ఒక్కొక్క చాప్టర్‌ని ఫేస్ చేయడానికి 20 మార్క్స్‌ని గెయిన్ చేయడానికి 200 మార్క్స్ పాత ఓల్డ్ సిలబస్‌లో పేపర్సు, పక్క స్టేట్స్‌లో ఇచ్చిన సర్వీస్ కమిషన్ పేపర్సు అవన్నిటిని కూడా ఆబ్జెక్టివ్ టైప్‌లో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కాన్సెప్ట్ అనాలిసిస్ కంప్లీట్ అయ్యాక మనం ప్రాక్టీస్ చేయాలి. ఓల్డ్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే అప్పుడు ఈచ్ వన్ 20 మార్క్స్ మనం గెయిన్ చేయడానికి ఈచ్ పేపర్‌లో ఉంటది. అప్పుడు 20 ఇంటూ 8 అంటే 160 మార్క్స్. అంటే అట్‌లీస్ట్ 150 క్వెషన్స్ ఫేస్ చేద్దాం. ఈ 150 క్వెషన్‌లో నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం బీ కేర్‌ఫుల్. కాబట్టి ఏం చేయాలి? ఒక్కొక్క క్వెషన్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ దానికి సూటబుల్ ఆన్సర్‌నే బబ్లింగ్ చేస్తూ వెళ్తుండాలి. 150కి అట్‌లీస్ట్ 120 బిట్స్‌ని కరెక్ట్ చేసామనుకోండి సపోజు అప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి? 240 బిట్స్ వస్తాయి. 240 మనకక్కడ కరెంట్ అఫైర్‌లో అట్‌లీస్ట్ ఒక 25 గెయిన్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా 265 ఇంకా మిగిలిన ఇండియన్ పాలిటీ నుంచి ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ ఆటిల మీద నుంచి ఎలాగైనా సరే ఒక 60 మార్క్స్ అంటే 320, 325 మార్క్స్‌కి వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా ప్రతి సబ్జెక్ట్‌ని కూడా మనం అనలైజ్ చేసుకుంటూ దాన్ని అలొకేట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటది. కాబట్టి ఇక్కడ 8 చాప్టర్స్‌ని ఏ చాప్టర్ ఇంపార్టెంట్, ఏ చాప్టర్ తక్కువ ఇంపార్టెంట్ అనేది ఉండదు. ఆల్ చాప్టర్స్‌ని ఖచ్చితంగా చదువుకుంటూ వెళ్ళాలి. ఎందుకు దీన్ని ఆల్ చాప్టర్స్‌ని చదవాలి? ఫ్యూచర్‌లో మీరు జాబ్ కొట్టాక, ఆటోమేటిక్‌గా జూనియర్ లెక్చరర్ అయ్యాక, జూనియర్ లెక్చరర్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చెప్పడానికి క్లాస్‌కి వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు ఒక బెనిఫిట్ ఏంటంటే మన అకాడమీలోని ఇప్పుడు మేము ఎక్స్‌ప్లెయిన్ చేసి టాపిక్ చెప్తున్నప్పుడు, కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు దాన్ని రన్నింగ్ నోట్స్ కింద గాని ప్రిపేర్ చేసుకుంటే ఫ్యూచర్‌లో మీరు క్లాస్ చెప్పేటప్పుడు ఆ నోట్సే దానికి ఉపయోగపడుద్ది. ఇప్పుడు జేఎల్‌కే కాకుండా రీసెంట్‌గా డీఎల్ కూడా ఉంటది. ఆ డీఎల్ ఎగ్జామ్ కూడా ఇంచుమించుగా ఇదే సిలబస్ ఇచ్చాడు. డీఎల్ ఎగ్జామ్ కూడా ఇంచుమించుగా ఇదే సిలబస్ ఇచ్చాడు. చూడండి డీఎల్ ఎగ్జామ్‌కి ఇంచుమించుగా ఏ సిలబస్ ఇచ్చాడు? చూడండి. డీఎల్ ఎగ్జామ్‌లో మన ఎకనామిక్స్‌లో డీఎల్ అంటే డిగ్రీ లెక్చరర్. ఎకనామిక్స్‌లో ఎన్ని పోస్టులున్నాయి? 16 పోస్ట్స్ ఉన్నాయి. ఎకనామిక్స్‌లో 16. ఈ 16 పోస్టులకి డీఎల్‌కి కూడా ఆటోమేటిక్‌గా ఎవరన్నా సెట్ క్వాలిఫై అయ్యి, నెట్ క్వాలిఫై అయినోళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా డీఎల్‌కి ఎలిజిబిలిటీ. ఈ డీఎల్ ఎగ్జామ్ కూడా ఎప్పుడు జరుగుతది? డీఎల్ ఎగ్జాము హ్మ్. ఇది సేమ్ డేటే. అది కూడా డీఎల్‌కి ఇచ్చిన డేటే. ఆటోమేటిక్‌గా ఆల్టర్‌నేటివ్‌లో డీఎల్ ఎగ్జామ్స్ కూడా ఇంచుమించుగా ఇంగోండి 17, 22 ఇవి డీఎల్ సంబంధించిన గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్ అంటారు. ఇది హైర్ ఎడ్యుకేషన్ ఏపీ కాలేజ్ అట్ ఎడ్యుకేషన్ సర్వీస్. లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ. అంటే ఎకనామిక్స్‌ని జేఎల్‌కి ఉపయోగించుకొని డీఎల్‌కి కూడా ఎవరన్నా సెట్టో, నెట్టో ఉన్నవాళ్ళు డీఎల్‌కి అప్లై చేసుకుంటే డీఎల్ కూడా రాసుకోవచ్చు వాళ్ళు. దాంతో పాటుగా ఫ్యూచర్‌లో జేఎల్ అయ్యాక సెట్ ఉంటది. ఏపీ సెట్ అంటారు. ఏపీ సెట్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ బిట్స్ అన్నీ ఉపయోగపడతాయి. అంటే డీఎల్‌కి రాయాలంటే మస్ట్ అండ్ షుడ్‌గా ఏపీ సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు దాన్ని. ఏపీ సెట్ ఏపీ గవర్నమెంట్. అలాగే నెట్ అంటారు. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ డిగ్రీ లెక్చరర్. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి, డిగ్రీ లెక్చరర్‌కి నెట్. ఈ నెట్, సెట్ సిలబస్ కూడా ఇంచుమించుగా ఈ టాపిక్సే ఉంటాయి. ఫ్యూచర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేఎల్ క్వాలిఫై అయ్యాక ఫ్యూచర్‌లో డీఎల్‌కెళ్ళాలంటే యూ మస్ట్ పాస్ పాస్ ఇన్ నెట్ ఆర్ సెట్. నెట్ గాని, సెట్ గాని పాస్ అవ్వాలి. అప్పుడు మీరు ఇప్పుడే జేఎల్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడే ఈ నోట్స్‌ని టాపిక్ వైస్‌గా చూసుకుంటే ఫ్యూచర్‌లో డీఎల్‌కి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. అదే నోట్స్ ఏపీ సెట్ రాయడానికి గాని, నెట్ రాయడానికి గాని ఇంచుమించుగా ఉపయోగపడుద్ది. నెట్ కొద్దిగా డెప్త్‌కి వెళ్తాడు అంతే. సెట్‌కి కొద్ది వరకు చాలా వరకు ఈ సిలబస్ సరిపోద్ది. అంటే హాఫ్ ఆఫ్ ద సిలబస్ నియర్లీ 70% సిలబస్ సరిపోద్ది. ఆ మిగిలిన 30% సబ్‌మిషన్స్‌లో ఎలా మార్చాడో సిలబస్ అంతా కూడా చూసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. కాబట్టి మనం ఫ్యూచర్ ఆఫ్ మైండ్‌లోనే ప్రిపేర్ అవ్వాలి. జేఎల్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇన్ కేస్ ఏపీ సెట్ అయితే డీఎల్ ఎట్ ఏ గ్లాన్స్ 2 సిలబస్‌లు అయిపోతాయి. ఒకవేళ ఓన్లీ జేఎల్‌కే ప్రిపేర్ అయితే జేఎల్ అయ్యాక ఆఫ్టర్ కంప్లీట్ ద జేఎల్ యూ కెన్ గో టు ద ఏపీ సెట్. ఏపీ సెట్ కూడా ఈ సిలబస్ కవర్ అవుతది. కాబట్టి 3, 4 ఎగ్జామ్స్‌కి ఒకేసారి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తది. ఇక్కడ మనకి ఒక ప్రాబ్లమ్ వస్తది. అకాడమిక్ ఎడ్యుకేషన్‌కిని మన అకాడమిక్ ఎడ్యుకేషన్‌కి దీనికి కూడా ఒక ప్రాబ్లమ్ ఉంటది. దేనికి? కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి. అకాడమిక్ ఎడ్యుకేషన్‌లో మనం పారా వైస్‌గా ఎస్ఐ క్వెషన్స్ అన్నీ ఎన్ని రాసినా మనం క్వాలిఫై చేశారు. ఇక్కడ అలా కాదు. బిట్ కరెక్ట్ అయితేనే మనం మార్క్‌ని గెయిన్ చేయగలం. తప్పు బిట్లు పెడితే మాత్రం గెయిన్ చేయలేం. కాబట్టి కాన్సెప్ట్‌ని జాగ్రత్తగా వింటూ, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ, ఆ నోట్స్ రాసిన నోట్స్ కాన్సెప్ట్‌ని ఎలాగ వాడు
హైయర్ ఎడ్యుకేషన్‌లో గానీ, లేదంటే జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్‌లో గానీ, సెట్‌లో గానీ, ఇలా నంబర్ ఆఫ్ బిట్స్‌ని మేము గ్యాదర్ చేసి ఇస్తాం. ఆ బిట్స్‌ని మీరు ఫేస్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఆ బిట్స్ మీద మనకి బిట్స్‌లో మీద కూడా మామూలు ప్రతి ఆఫ్టర్ ద కంప్లీట్ ద కాన్సెప్ట్ బిట్స్ మీద కూడా డిస్కషన్స్ ఉంటాయి. బిట్స్‌ని ఎలా ఫేస్ చేయాలో కూడా నేర్పుతాం. ఇప్పుడు మీరు సక్సెస్ అయితే ఇన్‌స్టిట్యూట్ సక్సెస్ అయినట్టే. మీ సక్సెసే మా సక్సెస్‌కి ప్రధాన ధ్యేయంగా వెళ్తాం. ఇక్కడ ఏది మనీ సంపాదించాలనే ఉద్దేశ్యం కాదు. మీ అందరిని ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయాలని మా ఉద్దేశం. ఆ ఉద్దేశం గురించే మేము ఒక ప్రత్యేకమైన కంకణం కట్టుకున్నాం. ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్‌ని డ్రై సబ్జెక్ట్ అది ఎక్కడికో హైదరాబాద్‌కెళ్ళిపోయి ఎక్కడో చదవవలసిన పని లేదు. మన కాలేజీలోనే, మన స్టేట్‌లోనే మంచి మంచి ఎకనామిక్స్ లెక్చరర్స్ ఉన్నారు. ఆ లెక్చరర్స్ దగ్గర కొద్దిగా మీకు దగ్గరగా ఉండి ఈ లెసన్స్ ఏంటి, మీకు దగ్గరగా ఉండి పాత లెక్చరర్స్‌ని ఏమన్నా వెళ్లి ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ అని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే యూ విల్ బి సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్ గుడ్ లెక్చరర్. మీరు కూడా గుడ్ లెక్చరర్ అవ్వచ్చు. జేఏలు కొట్టారనుకోండి ఫ్యూచర్‌లో ఏపీ సెట్ రాసి నెమ్మదిగా ప్రమోషన్ కింద డీఎల్‌కెళ్ళొచ్చు. డీఎల్ కొట్టి ఆల్రెడీ సెట్ ఉందనుకోండి డీఎల్ కొట్టి నెట్ ఆ రోజు కొట్టారు. డీఎల్ కొడితేనే సెట్ కొడితేనే డీఎల్ రాయాలి. మామూలు 55% విత్ ఏపీ సెట్ ఉండాలి డిగ్రీ లెక్చరర్స్ రాయడానికి. జూనియర్ లెక్చరర్‌కి 50% ఉండాలి. ఆల్రెడీ మీరు అప్లై చేసేసారు. ఇప్పుడు డీఎల్ ఎగ్జాము సక్సెస్ అయ్యి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో లెక్చరర్ అయ్యాక ఫ్యూచర్‌లో యూనివర్సిటీస్ ఉంటాయి. యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద ఎళ్ళాలంటే నెట్ ప్రిపేర్ అవ్వాలి. ఆ నెట్ ప్రిపేర్ అవ్వడానికి, సెట్ ప్రిపేర్ అవ్వడానికి, ప్రెజెంట్ జేఎల్‌లో, డీఎల్ ప్రిపేర్ అవ్వడానికి కామన్‌గా సిలబస్ కామన్‌గా కొన్ని టాపిక్స్‌ని అన్నీ కవర్ అయ్యేటట్టు ఒక ప్యాకేజ్‌లా తయారు చేస్తున్నాం. ఆ తయారు చేసేది మీరు ఇది అందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉపయోగించుకున్నాక దాని నుంచి మీకు సక్సెస్ ఉంటే బావుంటే 10 మందికి మీరే చెప్తారు. బాగోకపోతే 100 మందికి చెప్పండి బాలేదని. పర్వాలేదు. డీఎల్ సిలబస్ చూడండి. డీఎల్ కూడా జనరల్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చి 150 క్వెషన్స్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ 150. అలాగే పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్ మన ఎకనామిక్స్ సబ్జెక్ట్ మీద 150 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ 2 మార్క్స్, 300 మార్క్స్. ఇది కూడా యాస్ యూజువల్ 450 ప్లస్ 50 మార్క్స్ అన్నీ కూడా అక్కడ మీరు ఇంటర్వ్యూకెళ్ళాక 1:2లోనో, 1:3లో అక్కడుండే సబ్మిషన్స్ బట్టి వాళ్ళు తీసుకుంటారు. 1:2 1:3 మీకు అక్కడ ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్‌లోని డెమో కూడా చెప్తున్నారు. కాబట్టి మన నోట్స్‌ని మీరు ప్రిపేర్ చేసుకుంటే అక్కడ ఇంటర్వ్యూని కూడా డెమోలో కూడా 50 మార్క్స్‌కి అట్‌లీస్ట్ ఒక 40 మార్క్స్ ఆర్ 30 మార్క్స్ గెయిన్ చేయగలరు. మీకొచ్చిన మార్కులకి దానికి ఆటోమేటిక్‌గా యాడ్ అయితే యూ విల్ బి సక్సెస్. ఏదో మామూలు మన సత్తా సబ్జెక్ట్ మీద ఉంటేనే మనం ఏ సబ్జెక్ట్ అయినా పట్టగలం ఆటోమేటిక్‌గా. ఇదే విధానం మిగతా సబ్జెక్ట్‌లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ చూడండి. ఇందులో మళ్ళీ మేజర్ కరెంట్ ఈవెంట్స్, ఇష్యూస్, ప్లాట్‌ఫార్మ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉంటది. ఈ మేజర్ కరెంట్ ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పేపర్‌లో ట్రంప్ దిగుబడి సుంకాలు అంటే ఇంపోర్ట్ టారిఫ్స్ అంటారు ఈటిని. వాడు ఎందుకు ఇంపోర్ట్ టారిఫ్స్‌ని ఎందుకు ఎక్కువగా నిర్ణయించాడు అనేది మనం కరెంట్ అఫైర్‌లో చదువుతాం. ఇంపోర్ట్ టారిఫ్ ఎందుకు? వాళ్ళ దేశాన్ని వాడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇంపోర్ట్ అంటే ఆళ్ళ దేశంలోకి ఇంపోర్ట్ అవుతున్న గూడ్సు ఎక్కువగా విదేశీ గూడ్సులు అమెరికాకి ఇంపోర్ట్ అయిపోతున్నాయనుకోండి స్వదేశీ వస్తువుల డిమాండ్ తగ్గిపోద్దని వాళ్ళ ఉద్దేశం. మన భారతదేశంది కాదది. కాబట్టి ఇతర దేశాల నుంచి ఏ దేశంకైనా అమెరికాలో దిగుమతవుతున్న వస్తువుల మీద సుంకాలు పెంచితే ఆటోమేటిక్‌గా ఆ ఇతర దేశాల వస్తువుల డిమాండ్ తగ్గిపోద్దని చెప్పి అలా ఏదో చెప్తున్నాడు. అప్పుడు మనం డైలీ పేపర్ చదవడం వల్ల మేజర్ కరెంట్ ఇష్యూస్ దేనితో పెట్టుకోవచ్చు ఇంటర్నేషనల్‌లో చెప్పొచ్చు. నేషనల్ అంటే మన నేషనల్‌లో ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఏమన్నా సవరణలు చేస్తుంటే అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రెజెంట్‌లో మన చంద్రబాబు నాయుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పీ4 అనే ప్రోగ్రామ్ పెట్టారు. ఆ పీ4 ప్రోగ్రామ్ అంటే హ్మ్. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం 2047 విజన్‌లో భాగంగా 2029కి జీరో పావర్టీని చేసేయాలంటే శూన్య పేదరికం తీయాలని ఆ కరెంట్ అఫైర్‌ని, ఎకనామిక్స్‌ని అక్కడితో పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మనకి ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ కవర్ అయిపోద్ది. ఇండియన్ ఎకానమిక్ ప్లానింగ్‌ని మేజర్ కరెంట్ అఫైర్స్‌తో ముడిపెట్టుకోవచ్చు. అక్కడ ఏపీ ఎకానమీ కూడా కవర్ అయిపోద్ది. అలాగే ఇండియన్ ఎకానమీ చదువుతున్నప్పుడు సస్టైనబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. దీన్ని ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ అని లోపలొస్తది. అలా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అని కూడా చదువుకుంటాం. కొనసాగించగలిగే అభివృద్ధి అంటారు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అని. బ్రెటన్ వుడ్ కమిటీ 1980లో చెప్తది. అవన్నీ కూడా చదువుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. ఇంక తర్వాత డేటా ఆపరేషన్ అంతా మీరు చేసుకుంటారు. ఇంకా మళ్ళీ సేము డీఎల్ సిలబస్ చూడండి ఎకనామిక్స్ సిలబస్ మైక్రో ఎకనామిక్స్ సేమ్ యాజ్ యూజువల్ మాక్రో ఎకనామిక్స్, అనాలిసిస్, డెవలప్‌మెంట్ అండ్ గ్రోత్, ఫోర్త్ వన్ మనీ అండ్ బ్యాంకింగ్, ఫిఫ్త్ వన్ పబ్లిక్ ఫైనాన్స్, సిక్స్త్ వన్ ఇస్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్, ఇండియన్ ఎకానమీ, లాస్ట్ వన్ ఇస్ ద క్వాంటిటేటివ్ మెథడ్స్, స్టాటిస్టికల్ మెథడ్స్, ఎకనామిక్ మెథడ్స్, టైమ్ సిరీస్ మోడల్, మ్యాథమెటికల్ మెథడ్స్. ఏదైతే జేఎల్‌లో సిలబస్ ఉందో అదే డీఎల్‌లో ఉంది. ఇప్పుడు డీఎల్‌కి అప్లై చేసిన కొంతమంది స్టూడెంట్స్ సెట్ ఉండి, నెట్ ఉండి డీఎల్‌కి అప్లై చేసిన క్యాండిడేట్స్ ఆటోమేటిక్‌గా జేఎల్‌కి కూడా అప్లై చేసుకుంటే మంచిది. జేఎల్‌కి అప్లై చేసుకోవడం వల్ల ఎట్ ఏ గ్లాన్స్ ఒకే దెబ్బకి 2 పెట్టెలను షూట్ చేసినట్టు ఉంటది. కొడితే జేఎల్ కొడతారు. అంటే జేఎల్ స్టాండర్డ్ వేరుగా ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇండియన్ ఎకానమీలో బేసిక్ ఫీచర్స్ అడిగాడనుకోండి, ఆ బేసిక్ ఫీచర్‌లో మనకి
ఇంటర్మీడియేట్ స్థాయిలో ప్లానింగ్ అడుగుతాడు అంతే. అంటే ప్లాన్ అంటే ఏంటి? దాని ఆబ్జెక్టివ్స్ ఏంటని. అలా కాకుండా అదే క్వెషన్‌ని డీఎల్‌లో అడిగాడనుకోండి, 12థ్ 5 ఇయర్ ప్లాన్‌లో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సక్సెస్ అయిందా లేదా? అని అప్లికేషన్ మెథడ్‌లో అడుగుతాడు. అంటే దాని బిట్ గొప్ప సాంద్రత డెన్సిటీ ఆఫ్ క్వెషన్ అంటారు. ఆ బిట్ సాంద్రతను పెంచుకుంటూ పోతాడు. ఇక్కడేమో పైన ఈత నేర్చుకోవడం, డీఎల్‌కెళ్ళాక ములుగు ఈత నేర్చుకోవడం, మళ్ళీ పైకి లేగడం. మొత్తానికి ఏదన్నా ఈత నేర్చుకోవడమే. ఈత నేర్చుకోకుండా డైరెక్ట్‌గా గట్టుగా దాటేద్దాం అనుకుంటే ఎక్కడైనా మునిగిపోతారు. అలా మునిగిపోకుండా ముందు ఈత నేర్చుకునేటప్పుడు జేఎల్ నుంచి డీఎల్ కొట్టండి. డీఎల్ సిలబస్‌ని ఇంచుమించుగా సెట్ ఏపీ సెట్‌గా ఉపయోగించుకోండి. ఆ ఏపీ సెట్‌నే యూ విల్ బి సక్సెస్ ఇన్ నెట్. నెట్ కూడా ప్యూర్ ఇంగ్లీష్‌లోనే ఉంటది. సెట్, జేఎల్‌లో, డీఎల్‌లో మనకి ఒక బెనిఫిట్ ఏంటంటే క్వెషన్ పేపర్‌ని ఇంగ్లీష్‌లో వచ్చి పక్కన తెలుగులో ఇస్తారు. టెర్మినాలజీ మాత్రం తెలుగులోనే వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎకనామిక్స్‌లోని మైక్రో ఎకనామిక్స్‌లో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అని ఉంటది. అది తెలుగులో ఏముంటది? క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని ఉంటది. తెలుగు వాళ్ళు తెలుగు చదువుకోవచ్చు. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవచ్చు. ఎందుకంటే మనం డిగ్రీ వరకు తెలుగు చదువుకున్న పీజీ పేపర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్‌లోనే రాసాం. కాబట్టి అప్పుడు తెలుగు, ఇంగ్లీష్ మన భావాన్ని మన మాతృభాషలో తెలుసుకోవడానికి పక్కనే బిట్టు పక్కన ఇస్తాడు. ఎలాగ ఒక ఎగ్జాంపుల్ చూడండి. కింద బేసిస్ ఆఫ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ, ద టోటల్ యుటిలిటీ ద మాక్సిమం దెన్ మార్జినల్ యుటిలిటీ అంటాడు. మనకి ఇంగ్లీష్‌లో అర్థం అవ్వలేదనుకోండి, పక్కకు చూస్తాం. క్షీణోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉంటే ఉపాంత ప్రయోజనం కింద ఆప్షన్‌లో ఎత్తుంటాడు. అప్పుడు ఇటు, అటు కూడా కవర్ చేసుకుంటూ సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటది. కాబట్టి మనకి బెనిఫిట్. నెట్‌లో అనుకో ఓన్లీ హిందీ, ఇంగ్లీష్‌లోనే ఇత్తారు. మన తెలుగు ఉండదు. అప్పుడు మీరు లెక్చరర్ అయిపోతారు కాబట్టి ఇంక నెట్‌లోకి క్లాసెస్ చెప్తారు కాబట్టి ఇంకా సబ్జెక్ట్‌ని ఇంప్రూవ్ చేసుకొని గ్రిప్ తెచ్చుకోవడానికి ఉంటది. కాబట్టి సక్సెస్ ఈస్ ద డిపెండ్ అపాన్ యువర్ చాయిస్ అండ్ యువర్ ఫ్యూచర్. ఓకే. థాంక్ యూ సో మచ్.